నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఆషాఢ మాసంలో ఎటువంటి శుభముహూర్తాలు లేవు. అవును. 2, 3 నెలల నుంచి మనకు మూడాలు నడుస్తున్నాయి. అవునమ్మా. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అంటున్నారు కదా. అవును. మరి అంత అపర కుబేరుడు అనంత అంబానీ అవును. వివాహము ఆషాఢ మాసంలో జరిపించారు. అవును. అది అసలు ఎందుకు చేశారు ఆషాఢ మాసంలో అనేది చాలా మందికి సందేహంగా ఉంది. హ్మ్. సో అందులో కొత్తగా పెళ్ళైన కోడలు అత్త ఆషాఢ మాసంలో ఒకే దగ్గర ఉండకూడదని కూడా అంటారు. అవును. అటువంటిది వీళ్ళు వివాహమే ఆషాఢ మాసంలో జరిపించారు కదా. హ్మ్. సో దాని గురించి చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఒకసారి దాని గురించి వివరించండి గురువుగారు. తప్పకుండా అమ్మ. అంటే ఇక్కడ టాపిక్ ఏంటి అంటే గనక ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా లేదా ఉమ్, అనే ప్రశ్నకు వస్తే గనక ఆషాఢ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని ఇక్కడ చెప్పలేదు. బికాజ్ ఎందుకు అనంటే ప్రాంతీయాన్ని బట్టి, అలాగే మన యొక్క ఊరిని బట్టి, మన యొక్క సంస్కృతిని బట్టి, సాంప్రదాయాన్ని బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి. ఉమ్, అలాగే ఇప్పుడు మనదంతా సౌత్ ఇండియా. అవును. నార్త్ ఇండియన్ వైపు మన ఆచారాలు పాటించరు. వాళ్ళ పద్ధతులు వేరే, మన పద్ధతులు వేరే. ఓకే. అలాగే ఈ ఆషాఢ మాసము పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకు ఓకే. అంటే ఇక్కడ మన పద్ధతి అంతా సౌరమాన పద్ధతి. దీంట్లో 2 రకాలు, చాంద్రమాన పద్ధతి, సౌరమాన పద్ధతులు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఉమ్, అలాగే అందరికీ తెలిసినటువంటి విషయము కొంతమందికి తెలియకపోవచ్చు. ఉమ్, అయితే ఒక్కొక్క ప్రాంతాన్ని కానివ్వండి, ఒక్కొక్క దేశానికి కానివ్వండి, ఒక్కొక్క గ్రహం అనేటటువంటిది పరిపాలన చేయడం మనకు నవగ్రహాలు 9 అని తెలుసు. అవును. అలాగే దాని యొక్క శక్తి అనేటటువంటిది అది పరిపాలించేటటువంటి స్థానాన్ని బట్టి పద్ధతులు కానివ్వండి, ఆచారాలని చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఉదాహరణకు మహారాష్ట్ర పద్ధతి ఉంది. ఉమ్, మహారాష్ట్రను పరిపాలించే గ్రహం ఏది అని అంటే గనక కుజగ్రహం మహారాష్ట్రను పరిపాలిస్తుంది. ఓకే. అందుకే ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన దిక్కు మంగళవారం అంటే పెళ్ళిళ్ళు చాలామంది చెయ్యరు. అవును. మంగళవారం అసలు శుభకార్యం కూడా చేయరు. కానీ ఎస్పెషల్లీ మహారాష్ట్ర పబ్లిక్ ఏం చేశారంటే మంగళవారం కూడా పెళ్ళిళ్ళు చేసేటటువంటి పద్ధతులు ఆయా పద్ధతుల వారికి ఉన్నాయి. అంటే ఇక్కడ నార్త్ ఇండియన్ పద్ధతి, సౌత్ ఇండియన్ పద్ధతి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఉమ్, అలాగే ఇక్కడ మనం ఆచరించే ఇప్పుడు మనం ఏదైతే మూఢాలు అని అనుకుంటున్నామో ఉమ్, ఇది ఈ ఆషాఢ మాసం వాళ్లకు చాలా అదృష్టమైనటువంటి మాసంగా భావన చేసుకుంటారు. ఓకే. ఎలాగైతే ఇప్పుడు తమిళనాడులో అమావాస్యను చాలా పరమ పవిత్రంగా భావన చేస్తారు. కానీ మన దిక్కు అమావాస్య వచ్చిందంటే ఏమీ చేయరు, అశుభదినంగా భావిస్తారు. కానీ వాళ్ళు మన పౌర్ణమి ఎంత శుభదినంగా భావిస్తామో వాళ్ళు అమావాస్యని అంత శుభదినంగా భావిస్తారు. ఓకే. అమావాస్య రోజు పెళ్లిళ్ళు చేసినటువంటి దాఖలాలు కూడా తమిళనాడులో మనకు కనిపిస్తాయి. షాప్ ఓపెనింగ్స్ కానివ్వండి, శుభముహూర్తాలు కానివ్వండి, ఎంగేజ్మెంట్లు ఏవైనా కూడా తమిళనాడు ప్రాంతంలో కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఏంటి, ప్రాంతీయాన్ని బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి, ప్రాంతీయాన్ని బట్టి సంస్కృతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అంత పెద్ద అనిల్ అంబానీ వాళ్ళ కొడుకు యొక్క వివాహం జరిగింది అంటే ఆయన ఏమీ చూపించుకోకుండా చేయడు కదా. కాబట్టి అన్నీ చూసే చేసుకుంటారు. మనకేదో అది వింతగా అనిపిస్తుంది. కాకపోతే మనది సౌత్ ఇండియా కాబట్టి మనదంతా కూడా పద్ధతులు అనేటటువంటి సౌరమాన పద్ధతుల ప్రకారం ఉంటాయి. కాబట్టి ఆషాఢ మాసం మనం ఏంటి అంటే కనుక పూర్వకాలంలో ఏంటంటే ఆషాఢ మాసం వచ్చిందంటే ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరూ కూడా వ్యవసాయ పనులకు వెళ్ళేటటువంటి, ఎందుకంటే ఇది నాట్లు వేసే సమయము, పొలానికి వెళ్ళేటటువంటి సమయము. ఈ సమయంలో మనం పెళ్ళిళ్ళు అవన్నీ పెట్టుకుంటే కూడా కుదరదు. అందులో వర్షాకాలంలో పెళ్లి పెట్టుకుంటే మనకు సరిగ్గా తాళి కట్టేసరికి వర్షం పడ్డదనుకోండి, ఒకళ్ళు అటు ఉరుకుతారు, ఒకళ్ళు ఇటు ఉరుకుతూ ఉంటారు. అందుకే ఆషాఢ మాసంలో మన దగ్గర వివాహాలు లేవడానికి ఏంటంటే ఇవి. ఇంకోటి ఏంటంటే మన దిక్కు ఆషాఢ మాసం నవరాత్రులు 9 రోజులు, పాడ్యం మొదలుకొని దశమి వరకు వారాహి అమర్ గుప్త నవరాత్రులు కూడా జరుగుతాయి. దీనిని కన్యామాసం అని కూడా పిలుస్తారు. అంటే ఈ నవరాత్రులు కన్యామాసం అని కూడా పిలుస్తారు. అందుకే కేవలం ఈ మాసంలో అమ్మవారి యొక్క పూజలు తప్ప ఇతరులు చేయకూడదు అని చెప్పేసి కూడా నియమం అనేటువంటి ఒకటి ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఎన్నో రకాల ఊర పండుగలు చేస్తూ ఉంటాం. మన తెలంగాణ పద్ధతి చెప్తున్నాను, ఎన్నో రకాలైన పద్ధతులు పాటిస్తాం. కానీ ఈ మనం పాటించే పద్ధతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పాటించరు. వాళ్ళకు ఇలాంటి పద్ధతులు ఏం లేవు. కాబట్టి వాళ్ళు ఆషాఢ మాసంలో కూడా పెళ్లి చేసుకో, అక్కడ ప్రాంతం వాళ్ళకి ఏమీ తప్పు లేదు. ఎందుకంటే ప్రాంతీయాన్ని బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయి, రాష్ట్రాన్ని బట్టి ఎన్నో రకాల పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అదే ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నాము,
తెలంగాణ పక్క పక్కన ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర పద్ధతులే వేరువేరుగా ఉంటాయి. అలాంటిది వాళ్ళు నార్త్ ఇండియన్స్, వాళ్ళ యొక్క పద్ధతులు వేరే, వాళ్ళ యొక్క ఆచారాలు వేరే, వాళ్ళ యొక్క అనుసరించేటటువంటి పద్ధతులు వేరే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు వాళ్ళు మనం నెల ఎలా పడతామంటే అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్క వేస్తాం. కానీ వాళ్ళు అలా లెక్క వేరు, పౌర్ణమి నుంచి పౌర్ణమి లెక్క వేస్తారు. పౌర్ణమి నుంచి పౌర్ణమి అయ్యిందంటే వాళ్ళకు ఒక నెల గడిచినట్టు. కానీ మనకు అమావాస్య నుంచి అమావాస్య వరకు ఒక నెల గడిచినట్టు. కాబట్టి ఇక్కడ ప్రాంతీయాన్ని బట్టి ఆచారాలు చేంజ్ అవుతాయి తప్ప వాళ్ళన్నీ చూసే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క పద్ధతులు వేరే. కాబట్టి అదంతా కూడా ఈ యొక్క విధానానికి సంబంధించినటువంటి జ్యోతిష్యం అనేటటువంటిది ప్రాంతీయాన్ని ఆచారాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి అందులో పెళ్ళి ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు భారతదేశంలో మనం మూడాలు ఉన్నాయని చెప్పేసి అమెరికాలో పెళ్లి చేసుకోకుండా ఉండలేరు కదా, అంతా ఒకటే భూమి కదా. కాకపోతే ఎక్కడి పద్ధతులు అక్కడే పాటించాలి, ఎక్కడ ఉన్నటువంటి విధానాలు అక్కడే ఆచరిస్తే కనుక బాగుండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చేసుకోవడంలో ఏం తప్పు లేదు, అందులో దోషం. ఇప్పుడు ఆషాఢ మాసం తప్పు ఎలా చేసుకున్నారంటే అదొక పెద్ద రచ్చ అయిపోతుంది, లేనిపోని అలాగే ఆషాఢ మాసం అత్తాకోడలు ఉంటుంది, ఒక దగ్గర ఉండకూడదు, అలా ఉంటే ఏదో దోషం జరుగుతుంది. లేదు అని అంటే అత్తాకోడలు ఆషాఢ మాసంలో ఒక దగ్గర ఉండకూడదు కదా, అలాంటిది ఒకే రోజు పెళ్ళి ఎలా చేశారని చెప్పి లేనిపోని అనుమానాలు క్రియేట్. మనకు కాలం మారుతున్న కొద్దీ పద్ధతులు మారుతూ ఉంటాయి. అప్పట్లో ఆషాఢ మాసంలో పెళ్లి చేస్తే పొలం పనులకు పోకుండా సంపాదించేవాడు ఇంట్లో కూర్చుంటాడేమో అని చెప్పేసి అప్పట్లో పెళ్లి చేసేటటువంటి వారు కాదు. అలాగే మన భారతదేశం వ్యవసాయ భూమి, వ్యవసాయం చేస్తే తప్ప మనకు 4 వేలు నోట్లోకి వెళ్ళేటటువంటి ఉండేది కాదు అప్పట్లో. కాబట్టి వ్యవసాయం అనేటటువంటిది మన భారతదేశంలో పుట్టింది. కాబట్టి అప్పట్లో ఉన్నటువంటి ఆచారాలు వేరే, ఇప్పుడున్నటువంటి ఆచార పద్ధతులు. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటటువంటి, ఒకే ఇంట్లో 20 మంది 30 మంది ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక ఇంట్లో ఇల్లు పెద్దదైపోయింది, మనుషులు కొద్ది మంది అయిపోయారు. అప్పట్లో ఇల్లు చిన్నగా ఉండేది, మనుషులు విపరీతంగా ఉండేటటువంటి వారు. అప్పుడు ఒక ఇంట్లో అన్నలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెలు, కోడలు అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలాగైతే మనుషులు తగ్గిపోయారో ఇల్లు యొక్క పరిస్థితి పెరిగిపోతూ వచ్చింది. అప్పట్లో ఇల్లు చిన్నదిగా ఉండేది, మనుషులు విస్తారంగా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, కాలాన్ని అన్నిటిని లెక్క వేసి చూడాలి. అది తప్పు అనడానికి ఆస్కారం లేదు, మనం అనకూడదు కూడా. ఎందుకు అంటే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకున్నారు, కలకాలం చల్లగా ఉండాలి, వాళ్ళకు దాంపత్యం అనేది హాయిగా ఉండాలని మనం ఆశీర్వదించాలి తప్ప అది తప్పు అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారండి, ముస్లిమ్స్ ఎప్పుడంటే అప్పుడు పెళ్లి, వాళ్ళకు మూడాలు లేవు, మంచి రోజులు చెడ్డ ఏమీ లేవు. వాళ్ళు ఒక రంజాను ఈ మొహరం దినాల్లోనే పెళ్ళిళ్ళు చేసుకోరు, కానీ మిగతా 365 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అలాగని చెప్పి వాళ్ళని తప్పు పట్టలేం కదా. కాబట్టి ఇక్కడ ఆచారాన్ని, కులాన్ని అన్నిటినీ కూడా మనం ప్రస్తావన తీసుకొని వచ్చి దీన్ని క్యాలిక్యులేషన్ చూస్తే అక్కడ పద్ధతులు అక్కడవే, ఇక్కడ పద్ధతులు ఇక్కడవే అమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.